హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు స్వేచ్ఛ. అందరికీ స్వేచ్ఛ కావాలి. మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది పదింతలై, అంతే కదా ఫ్రెండ్స్. అందుకనే ఆ స్వేచ్ఛ ఎలా ఉండాలి అని మన పత్రిజీ సారు ఎలా చెప్తూ ఉన్నారంటే, చూడండి, భర్తకు స్వేచ్ఛ కావాలి భార్య నుంచి, భార్యకు భర్త నుంచి స్వేచ్ఛలు కావాలి, పిల్లలకు కూడా తల్లిదండ్రి నుంచి స్వేచ్ఛ కావాలి, మరి తల్లిదండ్రికి కూడా పిల్లల నుంచి స్వేచ్ఛ కావాలి. మరి సమస్త మానవాళి కూడా ఏమివ్వాలి? జంతువులకు, జంతు జాలానికి, పక్షులు, మరి నీటి జలచరాలు, జంతువులు, ప్రతి ఒక్క వాటికి, అంటే వాటికి మనం ఎలా, మనల్ని ఎవరు బంధించకూడదు, మరి రూల్స్ పెట్టకూడదు అని మనం ఎలా అనుకుంటామో, మరి ఆ జలచరాలు కానీ, ఆ భూమి మీద ఉన్న జంతువులు కానీ, అవి కూడా మనం చంపడం వలన వాటి ప్రాణం, అంటే అవి ఇంకా బతకాల్సినంత కాలాన్ని మనం ఏం చేస్తున్నాము? మనము కట్ చేసేస్తున్నాం. అలా వాటిని స్వేచ్ఛగా ఉండనివ్వకుండా చేస్తూ ఉన్నాము. కాబట్టి వాటికి కూడా మానవాళి మొత్తము ఏమివ్వాలి? స్వేచ్ఛనివ్వాలి. ఇదే సృష్టి యొక్క న్యాయ సూత్రము. అందుకనే స్వేచ్ఛకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి యూనివర్సు ఫ్రీ విల్ ఇచ్చింది కదా ఫ్రెండ్స్ మనందరికీ. ఫ్రీ విల్ అంటే నువ్వు ఏది చేసినా ఎప్పుడైనా పేరు పెడతా ఉందా ఫ్రెండ్స్? మీరు ఎక్కడైనా ఆలోచించండి. సృష్టి మీకు ఎప్పుడైనా ఏదైనా చెప్తా ఉందా? మనం తప్పు చేస్తే మన అమ్మా నాన్న అలా చేయకూడదు, దొంగతనం చేస్తే నువ్వు అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు అని చెప్తారు. కానీ సృష్టి ఎప్పుడైనా మనల్ని నువ్వు అలా చేసావు కాబట్టి నువ్వు నాకు ఇష్టం లేదు అని ఎప్పుడైనా చెప్పిందా? మనల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తూ ఉంది, అన్కండిషనల్గా స్వేచ్ఛను ఇచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్, మనము కూడా ప్రతి వాళ్లకు స్వేచ్ఛనివ్వాలి. ఎందుకంటే మనం ఏది ఇస్తే అదే పదింతలై తిరిగి వస్తుంది. నువ్వు ఇతరుల మీద కోపము, ద్వేషము అవే చూపిస్తే మనకు అవే వస్తాయి. మరి ప్రేమ, ఇతరుల మీద కరుణ, దయ, జాలి చూపిస్తే అవే మనకు తిరిగి వస్తాయి. ఇది యూనివర్సల్ లా ఫ్రెండ్స్. ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? సుఖ స్థిరాసనంలో కింద కూర్చోవాలి, బాసిపట్ల వేసుకొని, లేదా పైన కూర్చొనే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి, అద్దాలుంటే పక్కన పడేయాలి. మన సహజమైన శ్వాసను గమనించాలి ఫ్రెండ్స్. మరి అలా గమనిస్తూ ఉంటే మనకు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. అదే ధ్యాన స్థితి, అదే ఆత్మస్థితి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.